హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ మునగాకుతో పొడి అండి. మునగాకు ఆరోగ్యానికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అలాగే బెస్ట్ కూడా. సో ఈరోజు మునగాకు పొడి ఎలా చేసేదో ఒకసారి చూసేద్దాం. నేను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న. కడాయి కొంచెం వేడైన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే 2 స్పూన్లంతా శనగబేడలు వేసేసుకోండి, అంటే చన్నా దాల్. అలాగే 2 స్పూన్లు ఉద్దిబేడలు కూడా వేసుకోండి, ఉరుద్ దాల్. 2 స్పూన్లు శనగబేడలు, 2 స్పూన్లు ఉద్దిబేడలు. ఆయిల్ 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే మనము అన్నీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వాడుతూనే ఉంటాం కాబట్టి. సో ఈ 2 బేడలు కొంచెం లైట్గా స్మెల్ వచ్చి, అంటే కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు మనం ఇందులోకి ఒక 2 స్పూన్లంతా ధనియాలు కూడా వేసుకోవాలి. ఈరోజు నేను అన్నీ 2 స్పూన్లు వేసి చేస్తున్నాను, ఎందుకంటే నేను మునగాకు 4 కప్పులు తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ధనియాలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము 2 స్పూన్లంతా జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు. జీలకర్ర కావాలంటే మీరు తగ్గించుకోండి, లేదు 2 స్పూన్స్ సరిపోతుందంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే జీలకర్ర ఎక్కువ ఇష్టపడరు అనేవాళ్ళు 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే 10 నుండి 15 వెల్లుల్లిని దాన్ని స్కిన్ పీల్ చేయకుండా అలాగే వేసేసుకోండి. స్కిన్ పీల్ చేస్తే బాగుండదు, అలాగే వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. అన్నీ ఇలా జస్ట్ ఫ్రై చేసేసుకొని మనము ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా రోస్ట్ అయిపోయింది, మరీ ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు, అప్పుడు చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 10 నుండి 15 కారంగా ఉండే ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఇన్ కేస్ కారం తక్కువ ఉంటే ఒక 20 వరకు కూడా వేసుకోవచ్చు, బట్ 15 ఎండుమిర్చిలు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎండుమిర్చి కూడా వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకోండి, మరి అవి కూడా మాడపద్దండి. ఇంకా అలాగే అదే కడాయిలోకి 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని నేను 4 కప్పులో మునగాకుని తీసుకొని దాన్ని 2-3 సార్లు నీటితో వాష్ చేసి ఎండకి ఒక 2-3 అవర్స్ పెట్టి దాని తర్వాత నేను ఈరోజు ఫ్రైకి వాడుతున్నానండి. సో మనకి వాటర్ అనేది ఉండకూడదు, మునగాకులో వాటర్ లేకుండా. మీకు ఎండకు వేసుకోవడానికి ఇష్టం లేదు అంటే ఒక క్లాత్తో నీట్గా మొత్తం ఆకుని వేసి క్లాత్లో జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసి వాటర్ని అంతా తీసేయచ్చు. లేదు ఎండకు పెట్టేశారనుకోండి ఇంకా హ్యాపీగా డ్రై అయిపోతుంది అనమాట. సో ఈ మాత్రం మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే ఇంకొంచెం కూడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే 1 స్పూన్తోనే ఫ్రై చేసేసుకున్నా. ఇప్పుడు మునగాకు కూడా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి 2 కప్పులంతా కరివేపాకుని సేమ్ మునగాకు ఎలా చేశానో కడిగి ఎండకి ఎంతసేపు ఒక 2-3 గంటలు పెట్టినాను, అలాగే కరివేపాకు కూడా సేమ్ మునగాకు వాష్ చేసిన తర్వాతే చేశాను. ఇప్పుడు కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగు వేసేసుకొని లైట్గా రోస్ట్ చేసేసుకోండి. మనకి కరివేపాకు అయితే చేతిలో ఇట్లా పట్టుకుంటే బాగా నలిగిపోవాలి, అంతవరకు అయినా ఈ క్రిస్పీ అయినా సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ రోస్ట్ చేసినా కూడా పొడి మొత్తం చేదు వస్తుంది, జాగ్రత్తగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బేడలన్నిటినీ ఫస్ట్ మిక్సీకి వేసుకొని ఒక 2 నిమిషాలు అలా గ్రైండ్ చేసుకోండి. ఒక 50% గ్రైండ్ అయిన తర్వాత వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 80% గ్రైండ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకా ఇంతకుముందు మనము ఉప్పు ఏమి వేయలేదు కదండి, ఇప్పుడు వేస్తున్నాను. 1 స్పూనే వేసాను నేను, అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసాను. ఉప్పు 1 స్పూను, హాఫ్ స్పూన్ పసుపు వేసేసి జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం మనకి పౌడర్ మాదిరి అయిందనుకోండి, మరీ నున్నగా కూడా కాకూడదు, బాగుండదు. అప్పుడు మనం వేయించి పెట్టుకున్న మునగాకు ఒకసారి వేసేసుకొని మంచిగా గ్రైండ్ అయిన తర్వాత మళ్ళీ కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ స్టెప్ బై స్టెప్ ఇలా వేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకోవచ్చు. మీరు కావాలంటే మొత్తం ఒకసారి వేసి ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కూడా మిక్సీకి వేసుకోవచ్చు, బట్ మరీ నున్నగుంటే తినడానికి అంత టేస్ట్ ఉండదు. ఒక మీడియంగా ఉంటే బాగుంటుంది. అన్నం పప్పులకి కానివ్వండి, ప్లెయిన్ రైస్లోకి నెయ్యి వేసుకొని తినేది చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక్కొక్క స్పూన్ ఇవ్వండి, వాళ్ళ మీల్స్లో చాలా అంటే చాలా ఆరోగ్యానికి బెనిఫిట్. మీలో ఎవరికైనా మునగాకు పొడి కావాలి అంటే డిస్ప్లే పైన ఉన్న నా నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, మీకు నచ్చినలా చేసి పంపిస్తానన్నమాట. So thank you so much for watching my video.
Please do not forget to like, share and subscribe to Ammu Sukanya Vlogs. Thank you.